హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి విశ్వాసి తన జీవితంలో దేవుని వాక్యంతో సరిచేసుకుంటూ జీవితాన్ని సాగించాలి. తాను కలిగినటువంటి రక్షణను వాక్యముతో సరిపోల్చుకుంటూ ప్రతిరోజు తన జీవితంలో నేర్పించుకోవాలి. ప్రతి విశ్వాసి దేవుని యొక్క వాగ్దానం తన జీవితంలో ఎందుకు నెరవేరటం లేదని ఆలోచన చేయాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుంటాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను మీ గురించి ఏమైతే ఆలోచన చేస్తున్నానో మీరు ఆ విధంగా ఆలోచన చేయటము లేదు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నేను మీ జీవితంలో ఈ విధంగా నడిపించాలని ఆశపడుతున్నాను, కానీ మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభువును నమ్మాలి. ప్రభువుని ఎప్పుడైతే నమ్ముతారో వారి జీవితం మీద పూర్తి అధికారం ప్రభువుకి ఇస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితం మీద దేవుని హస్తం ఉండాలి. మీ జీవితంలో దేవుని ఏలుబడి చేయాలి. మీ జీవితం పైన దేవుని యొక్క సంపూర్ణమైన అధికారమునకు మీరు అప్పగించినప్పుడు దేవుని వాగ్దానము ఒకదాని వెనక ఒకటి నది వలె మీ జీవితంలో ప్రవహించును. ప్రతి వాగ్దానము మీ జీవితంలో నెరవేరును. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.